ప్రైజ్ లార్డ్. మనం ఈరోజు కొనియాడబడిన స్త్రీలు బుక్ నుంచి తమకు కలిగిన ఆస్తితో ప్రభువునకు ఉపచారం చేసిన యోహన్న, సుసన్న వీళ్ళ గురించి తెలుసుకున్నాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్ములను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియ అనబడిన మరియు హేరోది యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచు వచ్చిరి. యోహన్న అనగా యెహోవా దయాళుడు అని అర్థము. ఈమె హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్య. తన భర్త హేరోదు దగ్గర మంచి అధికారంలో ఉన్న వ్యక్తి అయినను తాను రాజు దయా దాక్షిణ్యాలు కోరక దేవుడు దయాళుడని గుర్తించినది. నిరంకుశులు మూర్ఖులనైన ఈ రాజులు అంతమగుదురని, ఈ రాజ్యాలు వాటి మహిమ కూలిపోవనని గుర్తించిన యోహన్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయి ఉన్న యేసునందు విశ్వాసముంచినది. ఆయన రాజ్యంలో వారసత్వం పొందినట్లు ఆయన దయ కొరకు ఎదురు చూసినది. హేరోదు గృహ నిర్వాహకుడుగా ఉన్న తన భర్త ద్వారా కలిగే ఆధిక్యతనన్నిటినీ వదులుకొని తనకు కలిగిన వాటితో ప్రభువుకు ఉపచారం చేయుటయందు ఆనందించినది. ఒక శిష్యురాలుగా ప్రభువును వెంబడిస్తూ ఆయనకు ఉపచారం చేసినది. ఈనాడు అనేకులు అధికారులుగా, ధనవంతులుగా ఉన్నప్పుడు గర్విష్ఠులై తమ అధికారంతోనూ ధనంతోనూ ఏదైనా సంపాదించగలమని, దేవుణ్ణి కూడా సంతోషపరచగలమని అనుకుంటారు. అయితే యోహన్న ఆమె సమస్తము ప్రభువు పాదముల వద్ద పెట్టి ఆయనను శిలువ వరకు వెంబడించి పునరుద్ధానుడైన క్రీస్తు సువార్తను మొట్టమొదటగా శిష్యులకి తెలియజేసిన స్త్రీలలో ఒకతైనను కనుక ఈమె కొనియాడబడినది. సుసన్న అనగా లిల్లీ పుష్పము అని అర్థము. సుసన్న అంటే లిల్లీ పుష్పము అని అర్థము. బైబిల్లో నుండి తీసివేయబడిన అపోక్రిఫాలో ఈ పేరు కలిగిన స్త్రీల గురించి ఎన్నో విషయములు ఉన్నవి, కానీ పరిశుద్ధ గ్రంథంలో తమకు కలిగిన ఆస్తితో ప్రభువుకు ఉపచారం చేసిన స్త్రీల జాబితాలో ఈమె పేరు ఉన్నది తప్ప మరీ వివరములు ఏమీ లేవు. ఈ సుసన్న లిల్లీ పుష్పం వలె ప్రత్యేకతకు, అందమునకు గుర్తుగా ఉన్నది. ఈమె ఆస్తి కలిగిన స్త్రీగా ఉన్నది. ప్రభువును వెంబడించుట ప్రారంభించిన తర్వాత ఈమె గత జీవితాన్ని గురించి అతిశయించే వ్యక్తిగా కానీ, గతాన్ని గుర్తు చేసుకొని విచారించే వ్యక్తిగా కానీ లేదు. ఏవేవి నాకు లాభకరములైయుండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో ఉంటుంది. ముందున్న వాటి కొరకు వేగిరపడు స్త్రీ వలె కనబడుచున్నది. నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని వెంబడించుతున్నప్పుడు అతని గతాన్ని గురించి విమర్శించడం తప్పు. నేనే నా చిత్తానుసారంగా జ్ఞాపకం చేసుకున్నాను అని ప్రభువే అంటుండగా, ప్రభువు మన వీపు వెనక పారవేసిన అవసరం లేదు. ప్రభువు మన దోషమును క్షమించి మన పాపములన్నిటినీ సముద్ర అగాధములలో పడవేసినప్పుడు వాటిని సుసన్న యొక్క గతం మనకు తెలియదు, కానీ ఆమె ప్రభువును వెంబడించిన శిష్యురాలు. మనము నిన్న చదువుకున్న మరియా స్టోరీలో చదువుకున్నాం కదా, ప్రభుకు ఉపచారం చేసిన వాళ్ళలో దేవుడు తిరిగి లేచిన తర్వాత మొదటగా కనిపించినది స్త్రీలలో ఈ సుసన్న, యోహన్న కూడా ఉన్నారు. అంటే ఆ మరియతో పాటు ఉన్న స్త్రీలలో వీళ్ళు దేవుడినే మొదటగా ఉంచి వాళ్ళ పనులను వెనకబెట్టున్నారనమాట. ముందుగా వాళ్ళకి జరిగిన ఇబ్బందులన్నింటినీ వదిలేసి దేవుడి కోసం నడిచారు. దేవుడు తిరిగి లేచినప్పుడు వీరికి ముందుగా కనిపించి నేను తిరిగి లేచాను అనే విషయాన్ని వీళ్ళ ద్వారానే శిష్యులకు తెలియజేశానమాట. అది ఈరోజు స్టోరీ. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో స్టోరీలు కావాలంటే కనుక నా ఛానల్లో
చూడండి. ఇంకా ఈ బుక్ ఆఫ్ అయిపోయింది, ఇంకా ఆఫ్ ఉన్నాయి. ఒక 25 స్టోరీలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీకు నేను చదివి వినిపించాలనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.